కర్మదేవత వీళ్ళని ఎలా వెంటాడుతుందో చూడండి ఈ రిపబ్లికన్స్. ద అదర్ పాయింట్ అబౌట్ మిచ్ మకానల్. మిచ్ మకానల్ బతికున్నాడు అనుకోండి, ఆగస్ట్ 3 వరకు ఏం తెలీదు. అండ్ దెన్ ఇన్ దట్ కేస్ ఆ తర్వాత చనిపోయాడని చెప్తే దెర్ ఇస్ నథింగ్ మచ్ దే కెన్ డూ. నార్మల్‌గా మిగతా రాష్ట్రాలన్నిటిలో గవర్నర్ నామినేట్ చేస్తారు రీప్లేస్‌మెంట్ ఎవరని. కెంటకీలో ఏం చేశారు, మిచ్ మకానల్ చచ్చిపోతాడని ముందు నుంచే ఊహించి అక్కడ లా మార్చారు. ఐఎమ్ నాట్ కిడింగ్, దిస్ ఇస్ ట్రూ. మిచ్ మకానల్ ఎప్పుడు చస్తాడో తెలీదు. యాండీ బషీర్ గవర్నర్‌గా ఉన్న టైంలోనే చచ్చిపోతాడేమో. యాండీ బషీర్‌కి ఆయనకి ఇష్టం వచ్చిన డెమోక్రాట్ నామినేట్ చేసుకుంటాడు. చేయటానికి వీలు లేకుండా ఒక రూల్ మార్చారు. అప్పరెంట్లీ ఇది కాన్స్టిట్యూషనల్లీ కెంటకీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇట్ ఈస్ క్వెషనబుల్. యాండీ బషీర్ కెన్ ఛాలెంజ్ దట్ బై నామినేటింగ్. Maybe he can nominate himself to the Senate or something. I want a Democrat who fights like that. I mean, yeah, stick it to them and then see where it lands. So ఈ మిచ్ మకానల్ ఆగస్ట్ 3లో చనిపోయాడన్న వార్త ఏదన్నా బయటకు వస్తే here is the thing. I'm not trying to revel in the fact that somebody is dying, and that is not what I am trying to get at here. What I'm trying to get is బతికున్నాడా చనిపోయాడా అన్న వార్త, ఆ స్పెక్యులేషన్ నడుస్తోంది. ఇట్ ఈస్ రియల్ న్యూస్. ఇట్ ఈస్ రియల్ న్యూస్. ఆయన ఒక మనిషి, అతని గురించి అలా ఆలోచించకూడదన్న భావన నాకు అర్థమవుతుంది. ఐ టోటలీ గెట్ ఇట్. కానీ ఇక్కడ ఈ రాజకీయాల వలయంలో దట్ ఈస్ ఏ వేరియబుల్ పీపుల్ హ్యావ్ టు కన్సిడర్. యాజ్ ఎ పర్సన్ ఒకటి, యాజ్ ఎ సెనేటర్ ఒకటి, రెండు వేరే వేరే రోల్స్. Yeah. As a person, we don't want him dead or anything like that. Yeah. But as a senator, we want him to represent the people of Kentucky. If the representation is not there, then replacement is the only option. Yeah. పోసేసారు డ్రాక్స్ గారు. మిచ్ మకానల్ బతికున్నప్పుడు బ్లాక్డ్ యుఎస్ సుప్రీం కోర్ట్, చచ్చి ఈస్ బ్లాకింగ్ ఏ సెనెట్ సీట్. ఇదేదో బతికినా చచ్చినా వందే టైప్ లో ఉంది. సో ఈ రాజకీయాలు కొంచెం మైండ్ బ్లోయింగ్ అనిపిస్తున్నాయి. మీకు థామస్ మ్యాసీ తెలుసు కదా. థామస్ మ్యాసీని ట్రంప్ ఓడించాడు. ఎందుకు? థామస్ మ్యాసీ ఎప్స్టీన్ ఫైల్స్ విడుదల చేయడం కోసం రిలెంట్లెస్ గా పోరాడాడు, ట్రంప్ మీద గెలిచాడు. సరే, ఆ లెజిస్లేషన్ పాస్ చేయగలిగారు, కానీ దెన్ దే కుడ్ నాట్ ఫోర్స్ హిమ్ టు రిలీజ్ ద ఎప్స్టీన్ ఫైల్స్. నౌ హియర్ ఇస్ వాట్ విల్ హ్యాపెన్. ఆగస్ట్ 3 లోపు మిచ్ మకానల్ చనిపోయిన వార్త నిర్ధారణ అయితే థామస్ మ్యాసీ ఈస్ గోయింగ్ టు కంటెస్ట్ ఇన్ దిస్ ఎలక్షన్. థామస్ మ్యాసీ ఏంటి, హౌస్ రేస్ లో ప్రైమరీలో ఓడిపోయినాడు, సెనెట్కి ఎలా గెలుస్తాడంటే yes he can, బికాస్ థామస్ మ్యాసీ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది ఎక్స్ట్రీమ్ మాగా. బట్ స్టేట్ వైడ్ డెమోక్రాటిక్ గవర్నర్ ఉన్నప్పుడు థామస్ మ్యాసీ లాంటి వాళ్ళు గెలుస్తారు. సో ఇట్ ఈస్ పాసిబుల్, కర్మ ఇస్ అ బిచ్ అంటారు చూసారా, ఇట్ ఈస్ పాసిబుల్ if Mitch McConnell is dead and if that is known before August 3rd, the next senator could be Trump's adversary. థామస్ మ్యాసీ. ట్రంప్ మొగుడై కూర్చుంటాడు అక్కడికి వెళ్ళి. అబ్బా, I really want Thomas Massey to be. I really don't care if he was a Republican, but at least he has shown some independence. I need people like that. I may not agree with him all the time, but I want Thomas Massey to be the senator from. Nobody can agree with any politician all the time. Yeah, that is true. Nobody with a sane mind, at least. I will replace it. Nobody with a sane mind can agree with any politician all the time. Yeah. Because by default, politicians cannot be believed. This is fascinating అండి. చూడండి, సరిగ్గా వారం రోజుల క్రితం లేని కాన్వర్సేషన్ వీఆర్ హ్యావింగ్ టుడే, రైట్? ఇందులో డ్రామా ఉంది, సస్పెన్స్ ఉంది, అదే ఒకడు బతికాడో చచ్చాడో తెలియదు. ఒకడేమో చచ్చిపోయాడు, ఒకడేమో ఎప్పుడో చేసిన రేపుకి ఇప్పుడు శిక్ష పడుతుంది. ఇప్పుడు శిక్ష కూడా అది ఉంది. ఇప్పుడు కర్మదేవత వీళ్ళని ఎలా వెంటాడుతుందో చూడండి ఈ రిపబ్లికన్స్ ని. ఇప్పుడు సూజన్ కాలిన్స్ దృష్టిలో చూసుకుంటే, సూజన్ కాలిన్స్ ఏంటి, వీడు గ్రామ్ ప్లాట్నర్ ఉంటే అమ్మ ఇంకొంచెం ఈజీగా గెలుస్తుంది, ఇంకొన్ని విషయాలు తర్వాత పడిపోతే నేను గెలిచేస్తాను వీడి మీద అని నిన్న మొన్నటి వరకు ఉంది.
సడన్ గా ఆవిడెవరో రేప్ చేయబడ్డ ఆవిడ బయటకు వచ్చేసి తన పేరు చెప్పేసరికి అక్కడ సిచ్యువేషన్ మారిపోయింది. అంటే Advantage. సూసన్ కాలిన్స్ కి చుక్క ఎదురైంది. మిచ్ మకానల్ గారు ఆయన బ్రతికున్నాడో చచ్చిపోయాడో తెలియదు. ఇది కొద్ది వారాలుగా నడుస్తోంది. కానీ ఈ వారంలో ఆ స్పెక్యులేషన్ ఎక్కువైంది. నేను ఆయనతో 20 నిమిషాలు మాట్లాడానని చెప్పాడు. ఎవరు స్కాట్ జెన్నింగ్స్ అని సిఎన్ఎన్ లో కామెంటేటర్ చెప్పాడు. ఆయన హీస్ ఆల్సో ఫ్రమ్ కెంటకీ. He called me this morning before I did my radio show. We talked for about 17 minutes. You know, he talked a lot about the situation with Iran, talked a little bit about Ukraine and what's going on in Europe. I told him I'd been to the Teddy Roosevelt Library. We talked a little bit about the history of the vice presidency and how Roosevelt had transformed that in the modern presidency, a little history of the Senate. I mean, it was a wide-ranging conversation. I talked to him often. I hadn't talked to him since he'd been in. I'd gotten a few text messages from him, but I hadn't spoken to him. So it was good to hear his voice. Voice sounded strong and sounded like he was keeping up with the news to me. Did you ask him how he was feeling? Yeah, he said he was feeling okay. You know, obviously well enough to call me on the phone, and obviously well enough to talk to Barrasso and Thune. Now, look, I'm not qualified to discuss any medical issues or give you any information about that. That's really for him or his staff to do. But, you know, I talk to him from time to time, and I see him from time to time. And, you know, we had a conversation today about the things that we normally talk about, which are news of the day, political stuff. Did you come away feeling like he's still capable of serving the people of Kentucky as senator? I came away feeling that he was staying on top of the news. Again, I look, his condition and why he's in the hospital or when he might come out or look, that's. Do you know why, and are just saying it's not at liberty to share? I do not know why. I only know, frankly, what has been reported or what his office has said. యుక్రెయిన్ వార్ గురించి మాట్లాడాడంట, అది మాట్లాడాడంట, ఇది మాట్లాడాడు. ఇంకో విషయం చెప్పాలండి, ఇది మిచ్ మకానెల్ ఆయన హెల్త్ చాలా రోజుల నుంచి బాగట్లేదు. ఏది నిన్న మొన్న హఠాత్తుగా అవటం కదా. లిండ్సీ గ్రాహం హఠాత్తుగా ఏదో అయింది, చనిపోయాడు. లైక్ నిన్నటి వరకు ఆయన హెల్త్ గురించి తాగుబోతాడు, అప్పుడప్పుడు తాగి పబ్లిక్ గా మాట్లాడుతున్నాడు అని తెలుస్తుంది. కానీ ఇలా రాత్రి టపా కట్టే హెల్త్ అని చెప్పి ఎవరు అనుకోవాలి. లిండ్సీ గ్రాహం, మిచ్ మకానెల్ అలా కాదు. పీపుల్ సా దిస్ కమింగ్ ఫర్ ఎ వైల్. మీకు ఒక ఉదాహరణ చూపిస్తా చూడండి. దిస్ ఈస్ వాట్ హీ డిడ్ అట్ ఎ లైవ్ ప్రెస్ కాన్ఫరెన్స్ నాట్ టూ లాంగ్ అగో. వాచ్ దిస్. What are my thoughts about what? Running for re-election in 2026. That's Did you hear the question, Senator? Running for re-election in 2026? All right, I'm sorry, you all, we're going to need a minute. Senator Penny. okay. Somebody else have a question? Please speak up. What are my thoughts about what? 20 నిమిషాలు ఏం మాట్లాడాడు సరే, మరి ఆయన మాట్లాడాడని చెప్పలేదు కదా. 46 సెకండ్లు అండి. ఇప్పుడు ఒక పబ్లిక్ స్పీకింగ్ లో ఒకటి చెప్తారు, సైలెన్స్ అనేది డెడ్ ఎయిర్ అనేది చాలా ప్రమాదకరమైనది. ఈవెన్ 3 సెకండ్లు ఉంటాయి కూడా. ఇప్పుడు ఐఎమ్ ఫైండింగ్ అవుట్ సమ్ టైమ్స్ లైవ్ షో చేసేటప్పుడు ఒకసారి దీనికోసం ఎత్తుకుతున్నప్పుడు ఐ ఫీల్ టెన్స్ బికాస్ ఐఎమ్ డూయింగ్ ఆల్ ద కంట్రోల్స్. ఇదంతా ఇప్పుడు ఎవరన్నా ప్రొడ్యూస్ చేసే వాళ్ళు ఉంటే ఇది టోటల్ డిఫరెన్స్. యాజ్ అ ప్రొఫెసర్స్ there was one time I blanked out. ఎందుకైందో తెలియదు. It felt like eternity. Maybe 20 seconds, maybe 30 seconds. I just blanked out. Now this guy at a press conference 2026 లో లాస్ట్ ఇయర్ జరిగింది. 2076 లో నీ రీ-ఎలక్షన్ సంగతి ఏంటంటే he blanked out nearly 40 seconds. That's a year ago. ఇలాంటి ఇన్సిడెంట్లు 3 అయ్యాయి. 1 కాదు 2 కాదు 3 అయ్యాయి. సో ఇలాంటి క్యాండిడేట్ హీ వాజ్ ఈఎంఎస్ పిలిస్తే తీసుకెళ్లి హాస్పిటల్ సిపిఆర్ ఇస్తూ హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే స్కాట్ జెన్నింగ్స్ ఇది సిఎన్ఎన్ లో పనిచేసే స్కాట్ జెన్నింగ్స్, నేను సెనేటర్ మిచ్ మకానెల్తో 20 నిమిషాలు మాట్లాడాను అని చెప్పుకున్నాడు. 20 నిమిషాలు.
So the guy who couldn't answer a direct question whether you will contest or not. after having a heart attack, after being resuscitated with CPR, after being in the hospital, 20 నిమిషాలు ఈయన గారితో అంతర్జాతీయ రాజకీయాల గురించి మాట్లాడారు. సిఎన్ఎన్ లో భలే అడిగారు. బేసికల్ గా ఈ స్కాట్ జెన్నింగ్స్ 20 నిమిషాలు నువ్వు అతనితో మాట్లాడావు కదా, ఇక్కడ మనం ఇప్పుడు లైవ్ మాట్లాడుతున్నాము, వై డోంట్ యూ కాల్ మిచ్ మకానల్ అని అడిగితే ఏదో నవ్వాడు. 1 week బ్యాక్ జరగని, 1 week బ్యాక్ ఊహించని పరిణామాలు మారిన సెనెట్ పోటీదారుల ప్రయత్నాలు 1 week లో ఇంత మారినాయి, విపరీతంగా మారిపోయినాయి. అంటే మోస్ట్లీ ఇన్ డెమోక్రాట్స్ ఫేవర్. Yeah, so that is the whole thing, main theme about the ఏమంటారు సెనెట్ కి సంబంధించి. ట్రెడిషనల్ థాట్స్ మీకు మీరు సెనెట్ గురించి మాట్లాడుతున్నారు కాబట్టి నేను మా హైదరాబాద్ ని ప్రమోట్ చేస్తుంటాను. హైదరాబాద్ పబ్లిక్ గార్డెన్స్ వెళ్ళారండి ఎప్పుడైనా మీరు? పబ్లిక్ గార్డెన్స్ రెడ్డిగాపూర్లు మన అసెంబ్లీకి సరిగ్గా అసెంబ్లీ భవనానికి పక్కనే ఉంటుంది పబ్లిక్ గార్డెన్స్. పబ్లిక్ గార్డెన్స్ లో ఒక సైన్స్ మ్యూజియం లో ఈజిప్షియన్ మమ్మీ ఒకటి ఉంది. ఎంత నేను వెళ్ళలేదు, సారీ. మొత్తం కలిపి 4 అడుగులు ఉంటుంది బొమ్మ, చిన్న ఈజిప్షియన్ మమ్మీ. మనకి ఒక పక్క నుంచి చూస్తుంటే కాలు గోరు కనిపిస్తా ఉంటది అనమాట. ఇప్పుడు ఈయన వెళ్ళి ఆ మిచ్ మెకానల్ తో 20 నిమిషాలు మాట్లాడినట్టు నేను కూడా ఆ మమ్మీతో ఒక 20 నిమిషాలు మాట్లాడాను. కాకపోతే మమ్మీ నాతో మాట్లాడలేదు, నేను మాట్లాడేది 2 నిమిషాలు. ఇంది పాపం ఓపిక్ గా అక్కడ అట్లాగే పడుకుని ఉంది. నేను చెప్పిన దానికి అన్నిటికీ తలగా ఊపిందో లేదో కనిపించలేదు, కానీ ఊపినట్టే అనిపించింది సార్ నాకు. ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఇట్లా చెప్పినప్పుడు వెంబడే ఇట్లాంటి వాళ్ళు మరి అడుగుతారుగా, మీరు ఒకసారి మా ముందర ఒకసారి మాట్లాడి చూపించండి అని చెప్పి. ఇప్పుడు మీరు మీలాంటి వాళ్ళు నన్ను అడిగారు అనుకోండి, మమ్మీతో ఒకసారి మాట్లాడి చూపించండి, నేను మాట్లాడేది చెప్పాను రా, అది మాట్లాడేది చెప్పలేదు కదా నీకు. అగైన్ ఐ గో బ్యాక్ టు మై ఎర్లియర్ మెన్షన్ అండి. పాలిటిక్స్ అంటే నాకేదో ఫ్యాసినేషన్ ఉంది, ఐ ఫాలో, ఐ అగ్రీ, ఐఎమ్ కైండ్ ఆఫ్ ఎ లూజర్ ఇన్ దట్ పర్స్పెక్టివ్. మేబీ అతిగా ఫాలో అవుతానేమో, అలాగని చెప్పి మీరు అసలు ఫాలో కాకుండా ఉండటం కూడా మంచిది కాదు. సో పే అటెన్షన్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్. ఈ డ్రామా అంతా మీకు దెర్ ఈస్ అన్ అన్ఫోల్డింగ్ డ్రామా. సినిమా చూసినంత తృప్తిగా ఉంది నాకు, ఒక హై డ్రామా సినిమా చూసినంత తృప్తిగా ఉంది నాకు.